హలో క్రికెటర్స్, హైదరాబాద్ ఫస్ట్ కౌంటీలో మళ్ళీ పెద్ద గెలిచారు. మరి సెకండ్ కౌంటీలో ఎవరు గెలుస్తారో చూసే ముందు చిన్న మార్పు ఉంది. ఇందాక తిప్పన్న మస్తాన్ ఆడారు, బట్ ఈసారి బౌలింగ్కి మస్తాన్ ప్లేస్లో బ్రావో వచ్చాడు. బ్యాటింగ్కి మళ్ళీ 5 overs ఫేస్ టు ఫేస్ ఫస్ట్ బాల్, కవర్స్ మీదుగా 2 పరుగులు, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతి థర్డ్ మ్యాన్ మీదుగా 1 పరుగు. మొదటిసారి మళ్ళీ నుంచి గాల్లోకి బంతి లాంగ్ ఆఫ్ మీదుగా ఫస్ట్ వికెట్ గోన్. మరోసారి గాల్లోకి, ఈసారి లెగ్ స్టంప్ స్క్వేర్ లెగ్ మీదుగా క్యాచ్ డ్రాప్. ముచ్చటగా మూడోసారి గాల్లో కొట్టాడు. మళ్ళీ మరో వికెట్ కోల్పోయాడు. ఇంకా మళ్ళీకి 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. బ్రావో వేసిన ఫుల్ టాస్ బంతిని గాల్లో కొట్టాడు. మళ్ళీ థర్డ్ వికెట్ గోన్. మళ్ళీ గాల్లోకి, ఈసారి లాంగ్ ఆఫ్ మీదుగా 6 runs. 6 తర్వాత ఫ్లాట్గా ఫీల్డర్ చేతిలో కొట్టాడు. మళ్ళీ వికెట్ కోల్పోయాడు. చక్కటి ప్లే ఆఫ్ స్టంప్ మీదుగా 2 పరుగులు. మరోసారి కీపర్ క్యాచ్ ద్వారా 5వ వికెట్ కోల్పోయి ఆల్అౌట్ అయ్యాడు. మళ్ళీ 24 కొట్టేస్తాడు అలా. బౌలింగ్కి పెద్ది, బ్యాటింగ్కి తిప్పుస్వామి. ఎవరు గెలుస్తారో చూద్దాం. డాట్ బాల్, రెండో బంతి లెగ్ స్టంప్ మీదుగా బౌండరీ. మరొకసారి లెగ్ స్టంప్ మీదుగా గాల్లోకి బంతి, ఫస్ట్ వికెట్ గోన్. వెంటనే మళ్ళీ గాల్లో కొట్టాడు తిప్పు లాంగ్ ఆన్ మీదుగా, సెకండ్ వికెట్ గోన్. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. తిప్పు స్వామి నుంచి దిల్స్కూప్ ఆడే ప్రయోగం, 1 పరుగు. మళ్ళీ మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి బంతి, ఈసారి ర్యాపిడో. 30 బంతుల్లో 24 పరుగులు టార్గెట్ అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఆల్రెడీ ఒక 6, 4 పడింది కాబట్టి మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయిందనే చెప్పాలి. కానీ బౌలర్ పెద్ది మటుకు ఏమాత్రం తగ్గట్లేదు. తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెడుతున్నాడు. వరుసగా 3 డాట్ బాల్లు. తిప్పు కూడా పైకి కొట్టకుండా కిందకు ఆడుతున్నాడు కూల్గా. 12 బంతుల్లో 6 పరుగులు కొట్టాలంటే బౌండరీ కొట్టాడు తిప్పు. కట్ షాట్, గ్యాప్ షాట్. ఇంకా 2 పరుగులు మాత్రమే. రివర్స్ స్వీప్ ద్వారా బౌండరీ కొట్టి మ్యాచ్ని ముగించాడు తిప్పు. గుడ్ కంబ్యాక్ తిప్పు స్వామి. మీ ఊర్లో కర్నూలు, అనంతపూర్ వెళ్ళాక మన పేజీని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయించండి.